ఏపీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్. దర్యాప్తు, అరెస్టులు, విచారణలే తప్ప బెయిల్స్ లేని కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికింది. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి 2 నెలలకు పైగా జైల్లో ఉన్నారు. మిథున్ రెడ్డి అరెస్ట్తో పీక్ లెవెల్కి చేరుకున్న కేసులో ఇంకా సంచలనాలు ఉన్నాయంటూ కొన్నాళ్లు లీక్లు చక్కర్లు కొట్టాయి. సరిగ్గా ఇదే టైంలో మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది. లిక్కర్ కేసు నుంచి వైసీపీకి రిలీఫ్ దొరికినట్లేనా? మిథున్ రెడ్డికి బెయిల్ రావటం వైసీపీకి బూస్టప్గా మారనుందా? మద్యం కేసులో బిగ్ ట్విస్ట్. ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్. 71 రోజులు జైలులో గడిపిన ఎంపీ మిథున్ రెడ్డి. జూలై 19 సిట్ ముందు లొంగిపోయిన మిథున్ రెడ్డి. వైసీపీ ఎంపీకి బెయిల్ దక్కడంతో ఊరట లభించినట్లేనా? సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తీసుకుంది. కొత్త బ్రాండ్లు, అక్రమాలు అంటూ మద్యం కేసులో A4గా ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి ఈ ఏడాది జూలై 19న సిట్ ముందు లొంగిపోయారు. ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టు, హైకోర్టులో ఎక్కడా తనకు అనుకూలంగా తీర్పు రాకపోవడంతో 2 నెలల క్రితం తనంతట తానే ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడకు చేరుకుని సిట్ ముందు హాజరయ్యారు. ఆ రోజు రాత్రి వరకు ఆయనను విచారించిన సిట్ టీం ఆ తర్వాత అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. నెక్స్ట్ డే మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించింది. ఇప్పటి వరకు 71 రోజుల పాటు జైలులో ఉన్నారు మిథున్ రెడ్డి. మధ్యలో ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం కోర్టు మధ్యంతర బెయిల్ ఇస్తే ఢిల్లీ వెళ్లి ఓటు వేసి వచ్చిన తర్వాత తిరిగి జైలుకు వెళ్లారు మిథున్ రెడ్డి. ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ కోసం ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. పలుసార్లు వాయిదాలు, విచారణల తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఏసీబీ కోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు వెళ్లి అడ్డుపడకపోతే మిథున్ రెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం అప్పీలుకు వెళ్తే అడ్డంకులు ఏర్పడే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే లిక్కర్ కేసులో 12 మందిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. వీళ్లలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, అలాగే మరో వ్యక్తికి ఏసీబీ కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. ఇప్పుడు మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడం కీలక పరిణామంగా చెప్తున్నారు. అయితే మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేయాలని సిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో 3,500 కోట్ల మేర మద్యం స్కామ్ చేశారని మిథున్ రెడ్డితో పాటు మిగిలిన నిందితులపై సిట్ అభియోగాలు నమోదైంది. మొత్తం 48 మంది వ్యక్తులు, సంస్థలను నిందితుల జాబితాలో చేర్చగా 12 మందిని అరెస్టు చేశారు. A1 కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, A4 మిథున్ రెడ్డిలతో పాటు మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులుగా చెబుతున్న రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, రిటైర్డ్ ఆర్డీఓ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ చార్టెడ్ అకౌంటెంట్ బాలాజీ గోవిందప్ప, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి అరెస్టైన వారిలో ఉన్నారు. వీరిలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చెవిరెడ్డికి ఇంకా బెయిలు లభించలేదు. ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డికి ఇప్పటికే డిఫాల్ట్ బెయిల్ దక్కింది. మిథున్ రెడ్డికి బెయిలు దక్కడంతో లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఈడీ దర్యాప్తు ప్రారంభించగా ఈడీ అరెస్టులు చేసే అవకాశాలపై నిందితులు భయపడుతున్నారని అంటున్నారు. ఇలాంటి సమయంలో ఏసీబీ కోర్టు బెయిల్ ఇస్తూ ఊరట కల్పించడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. మిథున్ రెడ్డికి బెయిల్ లభించడంతో త్వరలో మిగిలిన నిందితులు కూడా జైలు నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మిథున్ రెడ్డి అరెస్టుతో వైసీపీలో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. జగన్ కు అత్యంత సన్నిహితుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు అయిన ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుతో అలజడి కనిపించింది. కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డి అరెస్టుతో పెద్ద ఇండికేషనే పంపించినట్లయింది. ఆ టైంలోనే నెక్స్ట్ కీలక నేత అరెస్ట్ అంటూ ప్రచారం జరిగింది. దీంతో వైసీపీ క్యాడర్, లీడర్లలో అయోమయం నెలకొంది. పార్టీ అధినేత జగన్ చుట్టే ఉచ్చు బిగుస్తుందన్నట్లుగా కూటమి లీడర్లు ఇచ్చిన స్టేట్మెంట్లతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఈ క్రమంలోనే ఇన్నాళ్లు వైసీపీ పూర్తిగా నైరాశ్యంలో ఉందన్న టాక్ నడిచింది. సరిగ్గా ఇదే టైంలో మిథున్ రెడ్డికి బెయిల్ రావడంపై ఫ్యాన్ పార్టీ నేతలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సేమ్ టైం ఈడీ విచారణ వైసీపీని టెన్షన్ పెడుతూనే ఉంది. ఏసీబీ కేసులు అలా కొనసాగుతూ ఉంటే మనీ లాండరింగ్ అంటూ ఈడీ ఎంటర్ అయితే మళ్లీ తలనొప్పులు తప్పవని భావిస్తున్నారట.
ఇప్పటికైతే ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్తో హ్యాపీగా ఫీల్ అవుతూనే ఈడీ భయంతో వణికిపోతున్నారట లీడర్లు.